రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారండి? రేవంత్ విద్యార్థి దశ నుంచి పాలిటిక్స్లో ఉన్నారు. ఏబీవీపీలో ఉండేవారు మొదట్లో. తర్వాత పెళ్లి, బిజినెస్ సెట్ చేసుకోవడం, వీటన్నిటిలో కొన్ని రోజులు యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉన్నారు. 10 years క్రితం టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. మహబూబ్ నగర్లో కొంచెం బాగా చురుకైన పాత్రే పోషించారు అనాలి. ఆ తర్వాత 2004 ఎలక్షన్ అప్పుడు కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ ఆశించినా రాలేదు. అది కాంగ్రెస్ అలయన్స్లో పోయింది సీటు. 2006లో అనుకుంటా స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు జెడ్పీటీసీ టికెట్ ఆశించినా అది కూడా రాలేదు. ఓకే, అంటే పెళ్లికి తర్వాత పెళ్లికి ముందు ఆయన ఏం చేస్తుండేవారు? పెళ్లికి ముందు అప్పుడే స్టడీస్ అయిపోయినాయి. ఇంకా ప్రింటింగ్ ప్రెస్ ఒకటి తన సొంతంగా స్టార్ట్ చేశారు బిజినెస్. తర్వాత కొద్ది రోజులు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా ఉన్నారు. ఓకే, సో పెళ్ళి అయిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారు? పెళ్ళి అయిన తర్వాతే, అంటే అంతకుముందు స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నారు. బట్ యాక్టివ్ పాలిటిక్స్ అంటే ఈ మధ్య ఒక 10 years నుంచి. ఓకే, పాలిటిక్స్లోకి వెళ్తానన్నప్పుడు ఈ బిజినెస్లన్నీ ఆపేసి దాంట్లోకి వెళ్తానప్పుడు మీరేమన్నారు? నాకు ముందే ఇష్టం ఉండేది కాదు. ఇష్టం అంటే పాలిటిక్స్ అంటే పెద్ద ద్వేషమేం లేదు, కానీ ఇంకేదో బిజినెస్లో బాగానే ఉన్నాం కదా, ఎందుకు ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళి కొత్త తలనొప్పులు తెచ్చుకోవడం, ఇది డిస్టర్బ్ అయిపోతుంది, మళ్ళీ కొత్తగా అందులోకి వెళ్ళి తనని తాను ప్రూవ్ చేసుకోవాలి కదా అని వద్దనుకున్నాము. మళ్ళీ తర్వాత ఆయనకి అంబిషన్ అదే కాబట్టి ఓకే కోఆపరేట్ చేయాల్సి వచ్చింది. మీరే కోఆపరేట్ చేశారు. సో కన్విన్స్ చేశారా లేదా అలా కాదు ఇందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను? కన్విన్స్ చేయాల్సినంత అవసరం కూడా రాలేదు. ఓకే, నేనే యాక్సెప్ట్ చేసేసాను. ఇంకా అంటే నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు కదా ఆయన లక్ష్యం రాజకీయాల్లో రావాలి, తనకు తాను ప్రూవ్ చేసుకోవాలని ఆయనకు ఉంది అని ముందు నుంచి నాకు తెలుసు కాబట్టి నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం ఆయనకి రాలేదు. ఓకే, ఒక జెడ్పీటీసీ స్టేజ్ నుంచి ఈరోజు ఒక రాష్ట్ర నాయకులుగా ఎదగడానికి ఆయన పడ్డ కష్టం ఏంటంటారు? చాలా కష్టపడతారండి. హార్డ్ వర్క్ విషయంలో అసలు ఏం వంక పెట్టలేము. ఇప్పుడు మీడియా ముందు మాట్లాడాలన్నా, ఒక విలేకరుల సమావేశం ఉందన్నా దానికి ఎంతో కొంత స్టడీ చేయకుండా వెళ్ళరు. అసెంబ్లీకి వచ్చేటప్పటికి ఒక చర్చ ఉన్నా, ప్రశ్న ఉన్నా దానికోసం రాత్రి రెండైనా చదువుతూ ఉంటారు. ఓకే, దానికోసం ఆ ప్రశ్న వస్తుందా తెలియదా, చర్చ జరుగుతుందా లేదా తెలియదు, కానీ దాన్ని తేలిగ్గా అయితే తీసుకోరు. మీరన్నా హెల్ప్ చేస్తుంటారా టైం? నేను అప్పుడప్పుడు కొన్నిసార్లు నోట్స్ ఏదైనా రన్నింగ్ నోట్స్ చెప్తే కొంతవరకు రాస్తాను. బట్ ఇంపార్టెంట్ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ లాగా ఆ రాత్రి ఎవరు ఉండరు కదా రాయడానికి. అంటే తనకు టైం దొరికేదే ఆ టైం కాబట్టి ఇంకా ఆ టైంలో నేను కొన్ని నోట్స్ రాసి ఫేర్ చేసి ఇస్తాను, బుల్లెట్ పాయింట్స్ లాంటివి. ఓకే, జనరల్గా ఈ స్టేజ్కి ఎదగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అతి తక్కువ టైంలోనే సారికి ఇంత గుర్తింపు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతుంది? అంటే తక్కువ అంటే మీడియా దృష్టి పడి తక్కువ టైం అయింది, కానీ ఆయన కష్టపడబట్టి చాలా ఏళ్ళు అయింది. ఇప్పుడు టీఆర్ఎస్లో జాయిన్ అయితే 10 సంవత్సరాలు. లాస్ట్ టైం 2004లో టికెట్ రాకపోవడం, మళ్ళీ 2006లో జెడ్పీటీసీకి కూడా టికెట్ రాకపోవడంతో తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశారు. ఓకే, జెడ్పీటీసీగా. మళ్ళీ సంవత్సరంలోనే కౌన్సిల్ వచ్చింది 2007లో. అప్పుడు ఇండిపెండెంట్గానే కంటెస్ట్ చేశారు. అప్పుడు కూడా కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలన్నీ మద్దతు ఇచ్చినాయి అనమాట. ఓకే, అప్పుడు కాంగ్రెస్కి మెజారిటీ ఉన్నా గెలిచి ఇండిపెండెంట్గా ఎలక్ట్ అయ్యి అప్పుడు టీడీపీలో జాయిన్ అయ్యారు. ఓకే, సో దాని వెనకాల శ్రమ చాలా రోజు ఉంది. బట్ మీడియా అటెన్షన్ కానీ ప్రజలకు తెలియదు. మహబూబ్ నగర్ జిల్లా అనగానే వెనకబడిన ప్రాంతంగా అందరూ జనరల్గా అనుకుంటూ ఉంటాం మనం. సార్ దృష్టిలో ఎలా ఆలోచిస్తూ ఉంటారండి? అంటే మహబూబ్ నగర్ బ్యాక్వర్డ్ ఏరియా అనేది అందరికీ తెలుసు. అందులో ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ ఏదైతే రేవంత్ నించున్నారో అది ఇంకా బ్యాక్వర్డ్. కరువు ప్రాంతం, ఫ్లోరైడ్ ప్రాబ్లము అక్కడంతా. ఇంకా మెయిన్గా ఇప్పుడు ఆయన దృష్టి మొత్తం కాన్స్టిట్యున్సీ మీద, కొడంగల్ మీదే ఉంటుంది. జిల్లా రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోరు. ఓకే, సార్ వచ్చిన తర్వాత ఎలా అభివృద్ధి చెందిందంటారు? అక్కడంతా చిన్న రైతులు అనమాట. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండేవాళ్ళు. వాళ్ళకి ప్రధానంగా విద్యుత్ సమస్య. వ్యవసాయం, మెట్ట వ్యవసాయం మీకు తెలిసే ఉంటుంది. విద్యుత్ మీద ఆధారపడి ఉంటుంది. దానికోసం అని ఒక 220 kV సబ్స్టేషన్ ఒకటి, నాకు తెలిసినే చెప్తాను నేను, 132 kV సబ్స్టేషన్ వచ్చినాయి మనకి. ప్లస్ ఒక 50 years నుంచి ఆ నియోజకవర్గంలో ఉన్న 1500 ట్రాన్స్ఫార్మర్లు ఉంటే ఈ 3 ఏళ్లలో ఒక 1000 ట్రాన్స్ఫార్మర్ల దాకా మా కాన్స్టిట్యున్సీకి తేవడం జరిగింది. ఓకే, సో అది ప్రధానంగా విద్యుత్ సమస్య కొంతవరకు అక్కడ పరిష్కారం అయినట్టే. ఆ తర్వాత మెయిన్గా వచ్చేసి తాగునీటి సమస్య. ఫ్లోరైడ్ ప్రాంతం కాబట్టి కోయిల్ సాగర్ అని మనకి దగ్గరలో ప్రాజెక్ట్ ఉంది. అక్కడి నుంచి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఒకటి ఇప్పుడు 200 కోట్ల వర్క్ ఒకటి వచ్చింది. అది శాంక్షన్ అయింది. 43 కోట్లు ఏదో రిలీజ్ కూడా అయినాయి అని అన్నారు. నాకు ప్రాపర్గా తెలిసినంత వరకు స్కూల్స్ విద్య వరకు వస్తే స్కూల్స్లో ఒక 300-400 క్లాస్ రూమ్స్ మనము అదనంగా చేయగలిగాము. రోడ్లో ఒక 60-70 కోట్ల పనులు, రోడ్ పనులు అయినాయి.
మేజర్గా నాకు తెలిసిన అయితే ఇవి. ఓకే, మీరు పెడుతూ ఉంటారా సార్తో పాటు? నేను తక్కువ అండి. అక్కడంటే మనకి మా ప్రాంతం కంటే చాలా దూరం. తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో నేను టచ్లో ఉంటాను, మాట్లాడుతుంటాను, అప్పుడప్పుడు వెళ్తుంటాను, కానీ ప్రజల్లోకి వెళ్ళడం లేదు. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా చాలా స్పెషల్గా ఉంటుంది అని చెప్పని బయట అందరూ అంటూ ఉంటారు. ఆయన దాని గురించి ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతారా? ప్రత్యేకంగా ప్రిపేర్ అనగానే ఆయన కూడా అది కోరుకుంటారు, తన మార్కు ఉండాలనుకుంటారు. ఏదైనా చేస్తే తనకు ఆ గుర్తింపు, ఇది ప్రత్యేకంగా చేశాడని కానీ గుర్తుండిపోయేలా చేయాలని కానీ కోరుకుంటారు. కాన్స్టిట్యున్సీలో అయినా ఏమన్నా పనులు చేస్తే తాత్కాలికంగా ఉండే దానికంటే దీర్ఘకాలికంగా ఉండే ప్రయోజనాల కోసం చూస్తుంటారు. సార్ ఫ్యామిలీకి ఎలాంటి టైం స్పెండ్ చేస్తుంటారండి? టైం అంటే తనకు టైం ఉంటే అందులోంచి మాకు తప్పకుండా ఇస్తారు. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు విజిటర్స్ లేరనుకోండి, ఉన్న కాసేపు అయినా మాతోని స్పెండ్ చేయాలని చూస్తారా. ఉన్న కాసేపు నేను పాప పక్కనే ఉండాలంటాం. ఓకే, ఈ టూర్లకు వెళ్ళడం అలాంటివి తక్కువే, 2-3 yearsకి ఒకసారి అట్లా వెళ్తాము. బట్ మూవీస్ ఎక్కువ చూస్తాము. సినిమాలు మాత్రం నెలకు ఒక 2-3 చూస్తాం. ఓకే, ముగ్గురు కలిసి వెళ్తాం. ఓకే, ఒక రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకున్నందుకు హ్యాపీగానే ఉన్నారు మీరు? పెళ్లి చేసుకున్నప్పుడు రాజకీయ నాయకుడు కాదు కాబట్టి నేను 10 years నేను బాగా ఎంజాయ్ చేశాను. మొదటిసారి జెడ్పీటీసీకి ఎన్నికైనప్పుడు ఆ మూమెంట్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు? చాలా టెన్షన్ పడ్డ సందర్భం కూడా అదేనండి. ఎందుకంటే ఇండిపెండెంట్గా నించోవడము, ప్రూవ్ చేసుకోలేకపోతే ఇంకా లైఫ్ అక్కడి నుంచి ఒక స్టెప్ డౌన్ అయిపోతుంది. దాంతో చాలా టెన్షన్. రాత్రంతా రిజల్ట్ వచ్చే రోజు నిద్ర పట్టలేదు. రోజు మొత్తం ఇంకా ఎప్పుడొస్తుంది రిజల్ట్ అని రోజంతా ఎదురు చూడడము. ఇంక గెలిచిన తర్వాత చాలా చాలా ఆనందంగా, అసలు ఇంకా చెప్పలేనది. ఓకే, వన్ ఆఫ్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్స్లో అది కూడా ఒకటి. సార్ వచ్చింటారు, గెలిచిన తర్వాత ఇంటికి వచ్చింటారు, ఎన్నిసార్లు హారతి ఇచ్చేసారు? వచ్చిన తర్వాత పాప ఇచ్చిందండి. పాపని ఇస్తుంది. జనరల్ ఏదైనా ఎలక్షన్ అయినా, ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా సందర్భం ఉన్నప్పుడు పాపని హారతిస్తుంటుంది. మీకు ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరండి? నాకు ఎన్టీఆర్ గారు ఇష్టం. ఎందుకంటారు? ఆయన నిజంగా ప్రజలకు ఏదో చేయాలని వచ్చాడు అని అనిపిస్తుంది. ప్లస్ ఆయన చేయాలనుకున్నది ఎవరు అడ్డు చెప్పినా, ఏది చెప్పినా ఓపెన్గా, అది ఏదైతే అయింది, నేను ఓడిపోతానా గెలుస్తానా ఎలక్షన్లో అన్న ఆలోచన లేకుండా ఆయన ముందుకెళ్ళేవారు ముక్కుసూటిగా. అది నాకు చాలా ఇష్టం. ప్లస్ ఆయన తీసుకొచ్చిన ఈ మండల్ వ్యవస్థ ఏదైతే ఉందో, దాంతో నీ తాలూకా లెవెల్ నుంచి, కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి మండల్ లెవెల్కి డెవలప్మెంట్ చేరింది. అది ఇన్ని సంవత్సరాలకు మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన తీసుకొచ్చి చాలా సంవత్సరాలైనా ఇప్పుడు ప్రతి మండల్లో ఒక స్కూల్ కానీ, ఒక హాస్పిటల్ కానీ, ఇలాంటివన్నీ వచ్చేసినాయి. ప్రతి ఊరికి దగ్గరలో ఒక అధికార కేంద్రం ఏర్పడింది. అలాగే మీకు ఇష్టమైన ఎన్టీఆర్ గారి క్వాలిటీస్ సార్లు ఏమన్నా కనిపించాయి మీకు? ముక్కుకు సూటిగా వెళ్ళే లక్షణం అయితే రేవంత్ గారిలో కూడా ఉందండి. ప్రజలకు మేలు చేయాలనే అది కూడా సిమిలారిటీస్ ఉన్నాయి. మేబీ అందుకనే రేవంత్ గారిలో నచ్చిన లక్షణాలు ఆయనలో ఉన్నాయనో, ఆయనలో ఉన్న లక్షణాలు ఉన్నాయనో, ఇద్దరిని నచ్చినట్టున్నారు. ఇతర రంగాల కన్నా కూడా రాజకీయ నాయకులకి విమర్శలు ఎక్కువగా ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? రాజకీయ రంగంలో విమర్శలు ఎక్కువ ఉంటాయి. అందులో అధికార ప్రతినిధిగా ఈయన ఎక్కువ విమర్శిస్తుంటారు. అధికార పక్షం మీద ప్రతిపక్షం కాబట్టి ఇంకొక అందులో కొంచెం దూకుడుగా విమర్శిస్తుంటారు కాబట్టి మనకి ఇంకా సమస్య ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. జాగ్రత్తగా ఉండడం తప్ప ఇంకా మనం దానికి చేయగలిగింది ఏం లేదు. విమర్శను కూడా రేవంత్ గారు ఈజీగానే తీసుకుంటారు. ఇప్పుడు మాకు కూడా అలవాటు అయిపోయింది ఈజీగా తీసుకోవడం. మనకు నిజం తెలుసు కాబట్టి మనం నవ్వుకుంటాం, ఈజీగా తీసుకుంటాం. బట్ కొంతమంది అన్న నమ్ముతారేమో అని బాధ అనిపిస్తుంది. మన క్యారెక్టర్ని చంపే పద్ధతిలో ఉండకూడదు అనిపిస్తుంది విమర్శ అనేది. అలాగే సార్ ఫ్యామిలీ కూడా చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీ అండి. ఒకసారి 7 brothers, ఒక సిస్టర్ అండి. 7 brothers. పండగ వచ్చిందంటే మీకు వీళ్ళే సరిపోతారేమో, ఇంకా బయట ఎవరు రావక్కర్లేదు. చాలా పెద్ద ఫ్యామిలీ నిజంగా. అదే పండగ వాతావరణం లాగా ఉంటుంది మేము కలిస్తేనే. ఓకే, సో జనరల్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారా? ఆరు మిమ్మల్ని ఎలాంటి టైంలో కామెంట్ చేస్తుంటారు? ఏ విషయాల మీద? బాగున్నప్పుడు ఎప్పుడు కామెంట్ చేయరండి. బాగుందని చెప్పరా? ఎప్పుడు చెప్పరు. బాగాలేకపోతే మాత్రం నిమిషం ఆగకుండా వెంటనే చెప్పేస్తారు. సో ఆయన ఏం మాట్లాడలేదంటే అది ఖచ్చితంగా బాగుందని అర్థం చేసుకోమని నా కూతురు నాకు జ్ఞానోదయం చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్లో ఒకవేళ టీడీపీ గవర్నమెంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, కానీ వస్తే కష్టమే. ఎట్లా మెచ్చుకుంటారో చూడాలి ఇంకప్పుడు. అంతేనా? అలాగే మీరేం చదువుకున్నారు? నేను గ్రాడ్యుయేషన్ చేశానండి ఢిల్లీలో లేడీ శ్రీరామ్ కాలేజ్లో, BA మ్యాథమెటిక్స్ నా సబ్జెక్ట్. ఓకే, ఆ తర్వాత మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మా నాన్నగారు హోల్సేల్ కిరోసిన్ డీలర్ అండి. మా పెద్దనాన్న పాలిటిక్స్లో ఉన్నారు.
మొదటి నుంచి రాజకీయమైన కుటుంబం కాబట్టి ఎలా ఉండాలి, అందరితో ఎలా కలిసిపోవాలి, బంధువర్గం పెద్దది, ఇవన్నీ అందుకే నాకు ఎప్పుడే ఇబ్బందులు రాలేదు. అడ్జస్ట్ కావడానికి టైము పట్టలేదు, ఇబ్బందులు రాలేదు. అలాగే ఇది లవ్ మ్యారేజ్ అంటే అరేంజ్డ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? ఎప్పుడు యాక్చువల్లీ ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? లవ్ మ్యారేజ్లో ఎప్పుడైనా అబ్బాయిలే ప్రపోజ్ చేస్తారండి, మోర్ ఆర్ లెస్. ఫస్ట్ సాగర్లో కలిసాము, చూసినప్పుడు ఫస్ట్ పరిచయము, తర్వాత కలిసి మాట్లాడుతుంటే ఆయన వ్యక్తిత్వం బాగా నచ్చుతుంది నాకు. ఆయన ఇండివిజువాలిటీ కానీ ఆయన పర్సనాలిటీ కానీ చాలా అంటే ముక్కుసూటి అభిప్రాయంతో ఉంటారు. అవును కాదు, లేదా నా వ్యూ ఇది, నా విజన్ ఇది, నేను ఇది చేయాలనుకుంటున్నాను, నా ఫ్యామిలీ నేపథ్యం ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్తారు. అది నాకు బాగా నచ్చేది. తర్వాత పరిచయం ప్రేమలాగా మారింది ఆయన వ్యక్తిత్వం చూసిన తర్వాత. ఓకే, అంటే డిగ్రీ చదువుతున్నప్పుడు? డిగ్రీ చదవకముందే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ అనుకోవచ్చు. ఇంటర్మీడియట్ నుంచే మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది అంతేనా? మీలో ఏం నచ్చాయని మిమ్మల్ని ప్రేమించారంటే? చెప్పలేదండి. మీరు అడిగారా అసలు? అడిగినా చెప్పలేదు, చెప్పరు యూజువల్గా. అవునా? అంత తొందరగా ఏది నా గురించి కామెంట్ ఎక్కువ చేయరు కాబట్టి నేను ఎలా ఉన్నానో అలా నచ్చుంటానులే అని నేనే అనుకుంటాను, బట్ ఏం చెప్పరు. అసలు పరిచయం ఎలా జరిగింది మీ ఇద్దరిది? అంటే సాగర్లో బోట్ రైడ్ ఉంటుంది ఆ కొండ దగ్గరికి, ఆ బోట్లో కలిసాం మొదటిసారి. మా కజిన్ ఒక అతనికి ఫ్రెండ్ అనమాట, అట్లా పరిచయం జరిగింది. ఫస్ట్ వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ అట్లా పరిచయం పెరిగింది. తర్వాత అయితే సారే ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేసినట్టు మీరు ఏమన్నారు? ఆలోచించి చెప్తాను నేను, బట్ ఆయనకేం డౌట్స్ లేవండి, ఎట్లాగో ఎస్ చెప్తానన్న నమ్మకం ఉంది. మీ చూపుల్లో ఆయనకి పాజిటివ్నెస్ అర్థమైపోయింది. మీరు బోర్డింగ్ చెప్పలేదు కానీ మీ చూపులతో ఆల్రెడీ హింట్ ఇచ్చేసి ఉంటారు. ఆయన కూడా ఏమో ఐ లవ్ యూ లాంటి భారీ పదాలు ఇప్పటికి కూడా చెప్పలేదు, అప్పుడు కూడా చెప్పలేదు. ఓకే, తర్వాత ఫస్ట్ మీరేం మాట్లాడారు యాక్చువల్లీ సార్ పరిచయం అయిన తర్వాత? జనరల్గానే మాట్లాడుకునే వాళ్ళం. ఆ తర్వాత ఒకరు ఇష్టపడ్డం మొదలే అది ప్రేమగా మారిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అంటే ఇంకా సెటిల్ అవ్వలేదు లైఫ్లో, ఫైనాన్షియల్గా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇద్దరికి, అది ఇబ్బందులు పాలవుతావు ఇది అని ఇంట్లో ఒప్పుకోలేదు. గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి చేసిన తర్వాత కూడా నీకు ఇంకా ఇష్టం అంటే అప్పుడు చూద్దామన్నారు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒప్పుకున్నారు కాబట్టి మేము హ్యాపీగా ఉన్నాం. పెద్దలు ఒప్పుకున్నారు కాబట్టి రెండు వైపుల ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి లైఫ్ ఎట్లయినా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఏమంటారు మీ పేరెంట్స్? ఏమన్నారు, మా అమ్మకి చాలా ఇష్టం రేవంత్ అంటే. ఓకే, వాళ్ళిద్దరు ఆలోచన విధానం అంతా ఒకలాగా ఉంటుంది, లైక్ మైండెడ్ పీపుల్ అంటాం చూడండి అలాగా. సో ఏమన్నా ఇప్పుడు దే లైక్ హిమ్ సో మచ్. ఒకనొకప్పుడు వద్దనన్నాం, ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో చూడండి. అంటే దాని వెనకాల రేవంత్ ఎంత కష్టపడ్డారు, మేము ఎంత కష్టపడ్డాం, వాళ్ళ సపోర్ట్ ఎంత ఉంది, మిగతా ఫ్యామిలీ సపోర్ట్ అంతా ఉంది, అంతా తెలుసు కదా వాళ్ళకి. సో వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు కష్టపడి పైకి వచ్చాడు అనేసి. మీ పెళ్ళి ఎప్పుడు జరిగిందండి? 1992 మే. ఏం గిఫ్ట్ ఇచ్చారు? చైన్ ఇచ్చారు ఒకటి. మీరేం ఇచ్చారు? నేను ఫస్ట్ యానివర్సరీకి అనుకుంటా, పెళ్ళి అవగానే ఏం గిఫ్ట్ లేదు, ఫస్ట్ యానివర్సరీకి డ్రెస్ ఏదో తీసుకొచ్చాను. అంత పెద్ద గిఫ్ట్లు అంటూ ఒకసారి ఏదో బ్రేస్లెట్ లాంటిది ఏదో ఇస్తే అది ఎక్కడో ఇలాగే ఫ్రెండ్స్కి ఎవరికో ఇచ్చేసారు. ఇట్స్ నాట్ వెరీ సెంటిమెంటల్ టువర్డ్స్ థింగ్స్. పెళ్ళికి ముందు సార్ మీకు ఏమన్నా ప్రామిసెస్ చేశారా? అది నిలబెట్టుకున్నారా? నిజం చెప్పాలి మీరు. పెళ్ళికి ముందు అంటే రాజకీయాలకు రావద్దని చెప్పాను నేను, చూద్దాంలే అన్నారు. చూద్దాంలే అంటే రారనుకున్నాను నేను. తర్వాత వస్తా అన్నప్పుడు నువ్వు రాను అని అంటే నేను రాను అనలేదు, చూద్దాంలే అన్నాను కదా అన్నాను. సో ఆయన మాటకారితనం అప్పటి నుంచే బాగా అలవాటు అయిపోయింది. ప్లస్ నేను కూడా ఇంకా రాజకీయాలకు వద్దు అని నేను ఫోర్స్ ఏం చేయలేదు. నాకు ఒక పాప, ఒక్కతే పాప, డిగ్రీ సెకండ్ ఇయర్ ఇప్పుడు. ఓకే, సెయింట్ ఫ్రాన్సిస్లో చదువుతుంది. ఓకే, మరి ఎందుకు ఒక్క అమ్మాయిని అనుకోలేదు? అంటే పాప అనేది మా ఇద్దరికి బాగా ఇష్టం. సో ప్రెగ్నెంట్ అనగానే పాప కావాలి అనేదే ఉండేది ఇద్దరికి మనసులో. మేబీ బాబు పుట్టింటే రెండో చైల్డ్ కోసం చూసేవాళ్ళేమో, పాప పుట్టేసరికి ఇంకా చాలా అనుకున్నాం. కానీ మీకు డిగ్రీ చదివే అమ్మాయి ఏంటంటే నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు సీరియస్లీ. కొంచెం యంగ్ ఏజ్లోనే పెళ్ళైంది కదా, 20 years నాకు, రేవంత్ గారికి 23, 24. ఓకే, సో వెంటనే పాప విత్ ఇన్ 1 year అందుకని. ఓకే, రహస్యం చెప్పండి. రహస్యాలు ఏం లేవండి, ఇప్పటికీ చాలా యంగ్ ఎనర్జెటిక్గా ఉన్నారు. అయ్యో అదేం లేదు, హ్యాపీగా ఉండడమే. ఏం చేస్తారు జనరల్గా మీరు ఫర్ యువర్ హెల్త్ సేక్? రెగ్యులర్గా ఇంతకుముందు వాకింగ్ అది వెళ్ళేదాన్ని, ఈ మధ్య 1 year నుంచి అది కూడా తగ్గిపోయింది.
బట్ కొంచెం శ్రద్ధ అయితే పెడతాను, హెల్త్ విషయం పెడతాను. మీరిద్దరు తల్లి కూతురు ఇద్దరు ఎప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మీ సిస్టర్ అన్ని సందర్భాలు ఉన్నాయి? మీరు చాలా సార్లు అంటారు కదా. ఒకసారి అనిపిస్తుంది పాపకి ఏమన్నా బాధిస్తుందేమో అని, బట్ తనకు కూడా హ్యాపీగానే ఉంటుంది అనుకుంటా, ఎప్పుడేమో అన్నది మమ్మీ యంగ్గా ఉంది అంటే నాకు మంచిదే కదా అన్నట్టు. నుంచి స్టార్ట్ చేస్తే నేను ఒక బుక్ రాయొచ్చు, బట్ మమ్మీ డాడీ వాళ్ళ రిలేషన్ ఈజ్ లైక్ ద బెస్ట్. నేను మమ్మీ సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్, మదర్ డాటర్ రిలేషన్ కంటే ఫ్రెండ్స్ లాగా ఎక్కువ ఉంటాం. బికాజ్ సినిమాలకు మేమిద్దరం వెళ్తాం, చాలా వెళ్తాం, అండ్ రెస్టారెంట్స్కి మేమిద్దరమే వెళ్తాం, షాపింగ్కి మేమిద్దరమే వెళ్తాం, ఎక్కడికి వెళ్ళినా మేమిద్దరమే వెళ్తాం. అండ్ అందరు కూడా అడుగుతుంటారు మీరిద్దరు సిస్టర్స్, ఐశ్రీ యువర్ ఓల్డర్ సిస్టర్, ఐశ్రీ యువర్ యంగర్ సిస్టర్ అని. అది నాకు ఇష్టం. అండ్ మమ్మీని మీ ప్రోగ్రామ్ పేరులాగా డాడీ కూడా హోమ్ మినిస్టర్ అని పిలుస్తాడు. ఆమె అన్నీ మేనేజ్ చేస్తుంది. లైక్ డాడీ ఎలా అయితే బయట పాలిటిక్స్ని, బయట ఫ్రెండ్స్ని, బయట సర్కిల్ని హ్యాండిల్ చేస్తారో, మమ్మీ ఇంట్లో నన్ను, డాడీ వాళ్ళ హ్యూజ్ ఫ్యామిలీని, మమ్మీ సైడ్ ఫ్యామిలీని, ఇంట్లో వాళ్ళందరినీ మమ్మీ అంతే ఈక్వల్గా ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తుంది. డాడీ సక్సెస్కి 50% డాడీ అయితే 50% మమ్మీ కూడా. బట్ బయటకి ఎప్పుడు అందరికీ తెలీదు. నాకు తెలుసు ఎంత సపోర్ట్ చేస్తాం మమ్మీ డాడీకి, అన్నిట్లో సపోర్ట్ చేస్తుంది. ఏదన్నా లైక్ ఒక ఇష్యూ డాడీ తేవాలంటే ఎన్ని రోజులు వాళ్ళిద్దరు కూర్చొని హార్డ్ వర్క్ చేసి మమ్మీ ఒపీనియన్స్ తీసుకొని, నా ఒపీనియన్ తీసుకొని అందరం టుగెదర్ చేస్తాము. ఒకవేళ నేను డాడీ ఎప్పుడన్నా కొట్లాడితే కూడా మమ్మీనే వచ్చి సాల్వ్ చేస్తుంది. అరే డాడీనే కదా మాట్లాడు, నైమీనే కదా మాట్లాడు అని డాడీకి చెప్తుంది. మల్లెపూలు లైక్ దారం లాగా అందరినీ కలిపేసి పెడతాను. నచ్చే అంశాలు ఏంటంటే? నచ్చేవంటే లిస్ట్ కొంచెం పెద్దగా. కాన్ఫిడెన్స్ చాలా ఇష్టం నాకు. ఏదైనా ఒక పని టేకప్ చేశారంటే నేను ఇది చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ చాలా హై. ఓకే. ప్లస్ దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ కూడా బాగా చేస్తారు. చెప్పాను కదా ఇంతకుముందు, ప్రెస్ మీట్ అయినా సరే దానికి స్టడీ చేయకుండా వెళ్ళరని. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది హార్డ్ వర్క్ నుంచి వస్తుంది. ప్లస్ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు భయపడరు అసలు. అప్పుడు ఇంకా బుర్ర పాదరసం లాగా పనిచేస్తుంది, చాలా షార్ప్ అయిపోతారు సమస్యలు వచ్చినప్పుడు. అది కూడా నాకు చాలా ఇష్టం. నేను తొందరగా భయపడిపోతాను ఏదైనా సమస్య వస్తే. ఆయన ధైర్యంగా ఉంటారు ఆ టైంలో. ఓకే. అలాగే సార్లో నచ్చని లక్షణం కూడా మీరు చెప్పాలి. నచ్చనివి అంటే అర్ధరాత్రి వరకు టీవీ చూస్తారు, పేపర్ చదువుతూ కూర్చుంటారు, పొద్దున్నే నిద్ర సరిపోలేదని బాధపడతారు. అదొక్కటి కొంచెం ఆయన వరకే, నాకు నచ్చిందని కాదు, ఆయనకే ఇబ్బంది అని. అలాగే మీ జీవితంలో అత్యంత సంతోషపడ్డ సందర్భం ఏంటండి? ఇంకా దాంట్లో ఆలోచించి చెప్పడానికి ఏం లేదండి. మా పాప పుట్టినప్పుడే తల్లిదండ్రులు కావడం ఒక రకమైన సంతోషం. అంటే పాప పుట్టిందనేది ఇంకా దాన్ని డబుల్ చేసింది ఆ సంతోషాన్ని. మరి ఇప్పటివరకు మీరు సార్ గురించి చెప్పారు, మరి ఇప్పుడు రాజకీయంలో అయినా కానీ కుటుంబం అనేది చాలా కీలకం. కుటుంబంలో ప్రతి సమస్యను కష్టం అనుకుంటే కుటుంబంలో ఆ సమస్యను సాధించడం కూడా కష్టం, ఆ సమస్యలు పరిష్కారం చేయడం కూడా కష్టం. నా కుటుంబానికి వస్తే ఎప్పుడు కూడా మేము పెద్ద దాన్ని అంటే సమస్యల కింద ఎప్పుడు చూడం, మేము మిత్రులుగానే మాట్లాడుకుంటాం సమస్యలని కానీ అంశాలను కానీ. ఆ మాట్లాడుకోవడం వల్ల మాకు ఎప్పుడు 20 సంవత్సరాల జీవితంలో ఎప్పుడు మాకు అట్లాంటి అంటే ఏది పెద్దగా సమస్యగా కాలేదు. ఏ వ్యాపారంలో అయినా కానీ రాజకీయంలో అయినా కానీ అన్నిటికంటే కూడా కుటుంబానికి సంబంధించిన అంశాల వరకు తను చూసుకోవడం, బయట సంబంధించిన అంశాలు వ్యాపారం కానీ రాజకీయం కానీ నేను చూసుకోవడం వల్ల ఈరోజు వరకు ఎప్పుడు మాకు ఏది కూడా పెద్దగా సమస్య కింద కనిపించలేదు. భవిష్యత్తులో కూడా అట్లా ఉంటుందని అనుకోవట్లేదు. చాలా వరకు ఇంటి సమస్యలు నా దృష్టికి రాకుండానే పరిష్కారం అయితే తనే నాకేం అంటే నేను ఏ రకంగా చేస్తే నాకు నచ్చుతో తనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది. అవగాహన మేరకు నిర్ణయాలు తీసుకుంటుంటారు, చేస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే అంటే వైఫ్ కంటే కూడా అంటే పేరుతో స్టాప్ చేస్తారు. ఇప్పుడు అబ్బాయి కోసం భార్యని హింసించడం కానివ్వండి, ఎంతోమంది అమ్మాయిలను కనేసి 5-6 కనేసి 10 మందిని కనేసి అబ్బాయి కోసం ఇంకా వెయిట్ చేసే వాళ్ళకి, అలాగే భార్యకి విడాకులు ఇలాంటి రీజన్ తోటి భార్యకి విడాకులు ఇచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటండి? సందేశం అంత పెద్ద పదం ఎందుకు కానీ మూర్ఖత్వమేనండి. ఇవాళ రేపు ప్రపంచంలో అమ్మాయిలకి అబ్బాయిలకి మనం పెద్ద తేడాగా పెంచాల్సిన అవసరం కూడా లేదు. మనం వాళ్ళలో కాన్ఫిడెన్స్ మొదటి నుంచి బిల్డప్ చేస్తే వాళ్ళు అబ్బాయిల కంటే మెరుగ్గా పర్ఫామ్ చేయగలుగుతారు. ఎక్కువ ఇంకా యాక్చువల్గా పేరెంట్స్ని చూసుకోవడమైనా వాళ్ళ అఫెక్షనేట్గా ఉండడమైనా అమ్మాయిలే ఉంటారు.
అది తెలియక మన ప్రీవియస్ తరము మన ముందు తరం వాళ్ళు చెప్పేదానికి లోన్ అయిపోయి మనం ఆలోచించక ఇవన్నీ జరుగుతున్నాయి అనిపిస్తుంది. మూర్ఖత్వమే అది. రాష్ట్ర మహిళలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? రాష్ట్ర మహిళలకు సందేశం కంటే యూత్కి ఒక సూచన చేస్తాను, సలహా కాదు కానీ సందేశం సలహాలొద్దు, సూచన చేస్తాను. ఇప్పుడు ఏంటంటే యూత్ ముందు చాలా సవాళ్ళు సమస్యలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ జనరేషన్, ఈ తరం ముందు అంటే లైక్ పొల్యూషన్ కానివ్వండి, టెర్రరిజం కానివ్వండి, లేదా ఇప్పుడు నీళ్లు అడవులు ఇట్లాంటి సహజ వనరులు ఏవైతున్నాయో అవి వేగంగా తరిగిపోతున్నాయి. ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు వాటిని సరిదిద్దకపోతే భావితరాలకు భవిష్యత్తు ఉండదు. ఈ ఆలోచన అనేది యువతరంలో లేదు ఇప్పుడు. అంటే ప్రతి ఒక్కరు తమ పర్సనల్ థింగ్స్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. యువత లక్ష్యంతో పనిచేయాలి, కుటుంబం పట్లే కాక సమాజం పట్ల కూడా బాధ్యతతో ఉండాలి. అది నేను యూత్కి చెప్పే ఒక సూచన. ఎందుకంటే డ్రాస్టికల్ చేంజెస్ ఏవైనా సొసైటీలో రావాలంటే యూత్ వల్ల తొందరగా వస్తుంది. గీత గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూశారు కదండి, ఇది ఈ వారం హోమ్ మినిస్టర్. వచ్చే వారం మరో హోమ్ మినిస్టర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.